బిగ్ బాస్ సీజన్ 7 ఆల్రెడీ టైటిల్ విన్నర్ అయితే తెలిసిపోయింది. సో పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయ్యాడు. సో దానికి సంబంధించి అక్కడ కొంచెం గొడవలు అయితే జరిగింది. కారద్దాలు కానీ మిగతా సెలబ్రిటీస్ గీతురాయల్ గారు కానీ లేకపోతే అమర్దీప్ గారిని లేకపోతే అక్కడ ఉన్నటువంటి అశ్విని గారి కార్ని కానీ ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించి స్వాతి నాయుడు గారు ఉన్నారు. ఒకసారి మాతో మాట్లాడదాం. ఆయన హాయ్. ఎలా ఉన్నారు? యా గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ చూసారా సీజన్ మొత్తం? మొత్తం చూశాను. ఎలా అనిపించింది ఈ సీజన్? ఈ సీజన్ కూడా బాగుంది. ఉల్టా పుల్టా అని చెప్పారు కదా, అలానే మనం ఎప్పుడు అన్ని సీజన్స్ కూడా బిగ్ బాస్ ఏంటంటే మనం ఎవరు విన్నర్ అనుకుంటాం, దానికి ఆపోజిట్గా సైలెంట్గా ఉన్న పర్సన్ తీసుకొచ్చి విన్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. సో ఎంతోమంది ఉన్నారు, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు, కానీ లాస్ట్కి మాత్రం వీళ్ళనే ఉంచారు. అంటే ఇంతకన్నా బాగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కదా, టాప్ 7 టాప్ 6లో ఏంటి వీళ్ళని ఉంచారు, ఇంతకన్నా మంచిగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అదే మన అంచనాలకి తగినట్టు కాకుండా డిఫరెంట్గా ఉంది. మధ్యలో చాలా కూడా జరిగాయి. ఓవరాల్ గుడ్. నేనైతే ఏమనుకున్నానంటే అర్జున్కి ఇస్తారేమో అనుకున్నా, బికాజ్ ఎందుకంటే అర్జున్ బిహేవియర్ పరంగా కానీ గేమింగ్ పరంగా కానీ హీ సో గుడ్. కానీ మరి అర్జున్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే అర్జున్ గారు ఆల్రెడీ అంటే సెకండ్లో అంటే ఏమంటారు సెకండ్ ఇన్నింగ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కదా, అంటే సెకండ్స్లో వచ్చాడు. ఆయనకి ఎట్లా ఇస్తారు అనుకున్నా? కాదండి, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇచ్చిన వాళ్ళు విన్నర్ అవ్వకూడదు అని మనకేం లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ మొత్తం చూసుకుంటే కనుక సో అందరూ కన్నా కూడా అర్జున్ ఒక్కడే అందరిలాగా ఓవర్ యాక్టింగ్ చేయడం కానీ ఓవర్గా అగ్రెసివ్ అవ్వడం కానీ అలా కూడా ఏం లేదు. ఆయన కూడా ఒక హ్యూమన్ కదా, ఆయన కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ అలా కూడా ఏం జరగలేదు కదా. హీస్ సో గుడ్ పర్సన్. ఆయనకి ఇస్తారేమో అని నేను అనుకున్నాను, కాకపోతే ఆయనకి ఇవ్వకుండా ఇంకా అలాగా ప్రశాంత్కి ఇచ్చారు. ఓకే, ప్రశాంత్కి ఇచ్చారు, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే చాలామందికి ఒక కన్సర్న్ ఉంది, ఒక మంచి పర్సన్, రైతు బిడ్డ. కానీ నౌ వాట్ హీస్ డూయింగ్ కదా, ఎందుకంటే మీడియాకి పిలిచి వెయిట్ చేయించి అంటే అదే అడుగుదాం అనుకుంటున్నాం. బట్ కాకపోతే అంటే ఆయన బిగ్ బాస్కి వెళ్ళాక ముందు ఒక తీరుగుంది బిహేవియర్, వచ్చాక ఒక తీరుగుందని చాలామంది అంటున్నారు. అంటే మనం ఆల్రెడీ కొంచెం వీడియోస్లలో చూస్తున్నాం వైరల్ అయిన క్యాండిడేట్స్. అంటే ఏమంటారు, మీరు వచ్చింది రైతులకు ఇస్తారంటే నేనెందుకు ఇస్తా, నేనేమైనా సీఎంనా, అలా టైప్ ఆఫ్లో అంటున్నారు కదా. అప్పుడేమంటారు? చూసారా, దట్ ఈస్ సో రాంగ్ కదా. ఎందుకంటే మనిషి అన్నవాడు తను ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు తను విన్ అయితే కనుక రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు రైతులకు ఇవ్వకుండా నేనెందుకు ఇస్తా సీఎం అంటే మరి నువ్వే కదా మాట్లాడింది. అండ్ మీడియాకి వెయిట్ చేయించడము, ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడము, ఇదంతా చాలా రాంగ్గా అనిపిస్తుంది. అదే అంటారు కదా, రాజకీయ నాయకులు కూడా అంతే కదా, మనం చూస్తున్నాము. సో విన్ కాకముందు ఒకలాగా ప్రామిసెస్ చేస్తారు, విన్ అయ్యాక ఒకలాగా. సో ఏంటంటే తను టైటిల్ విన్ అయినా కూడా మనుషుల మనసులను అయితే విన్ అవ్వలేడు. ఇప్పుడు మంచోడు అని అనుకుంటే వాడు మంచోడు కాదు, వేస్ట్ ఫెలో అని తెలిసినప్పుడు ఎవరు దేకర్ అంటారు కదా, అచ్చ మాస్గా చెప్పాలంటే. సో దట్ ఈస్ సో రాంగ్ అనమాట. అట్లా చేయొద్దు ఎవరైనా కూడా. బట్ హీఈస్ డూయింగ్ మీన్స్ హీఈస్ వేస్ట్ పర్సన్. సో అంటే ఆయన చేసిన దానికి కూడా కంటే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జరిగిన ఫినాలేలో కార్లు బలగొట్టాయి. గీతురాయల్ గారి కానీ లేకపోతే అమర్దీప్ గారి కానీ అశ్విని గారి కానీ, అంటే మనం ఆల్రెడీ వీడియోలో చూసాం. ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ పలగొట్టారని కొంతమంది చెప్తున్నారు. దీనికి ఆయన మీద కేసు పెట్టారు అని అంటారు. దానికి ఏం చెప్తారు? నిజంగా అండి, వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు పగలగొట్టారు. సో వీళ్ళు పగలగొట్టడం అనేది సో రాంగ్. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ కదా, కావాలంటే వాళ్ళ వస్తువులు పగలగొట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఓన్ ప్రాపర్టీ అంటే చాలా ఒక గాజు బొమ్మలా చూసుకుంటారు. కార్ అంటే చిన్న గీత కూడా పడనియరు. అట్లాంటిది కార్లు పగలగొట్టేయడం ఏంటి, బస్సు అద్దాలు పగలగొట్టేయడం ఏంటి, అదంతా చాలా రాంగ్. ఇప్పుడు చూడండి వాళ్ళ లైఫ్లో ఏమైతే వాళ్ళ మీద కేసు పెట్టినా, రౌడీ షీటర్ ఓపెన్ చేసినా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే, గవర్నమెంట్ జాబ్స్ రావు, ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా. సో ఇలాంటి క్రౌడీ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకరికొకరం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏదైనా జరగవచ్చు, ప్రకృతి పరంగా విపత్తు జరగవచ్చు. మనం చాలా దగ్గర చూసాం, స్టేజ్లు కూలిపోయి ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి చేయకుండా మనమే అంటే ఆకతాయిలు ఎక్కడైనా ఉంటారు కదా కొంతమంది. సో అలా చేయడం అయితే రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మనకి టీవీ న్యూస్ ఛానల్స్లో పోలీసు వాళ్ళు ఎంతమందినైనా పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారండి. ఎవరికి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. సో అంటే మీరు ఎవరికి ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరికి వచ్చింది? అంటే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, బట్ మీరు ఎవరికి ఎక్స్పెక్ట్ చేశారు? నేనేమనుకుంటున్నానంటే అర్జున్ విన్ అవుతాడేమో అనుకున్నాను నేను. అర్జున్ లేదంటే కనుక శివాజీ గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ శివాజీ గారికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఆయన ఇంట్లో ఏ పని చేసినట్టు నాకైతే కనిపించలేదు. కూర్చుని సేవలు చేయించుకోవడం అట్టిట్లో ఉంది. గేమింగ్ కూడా ఏదో న్యాచురల్గా ఆడుతున్నారు. ఇప్పుడు మనము ఎవరైనా ఆర్టిస్ట్ సెలబ్రిటీ అంటే బయట, బట్ బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రతి ఒక్కరు ఈజ్ అ కామన్. అంతేగాని నేను అది చేయను ఇది చేయను, నువ్వు నాకు వాటర్ తీసుకునిరా, అదంతా నాకు అంత నచ్చలేదు అనమాట. బిగ్ బాస్ పెట్టిందే దానికోసం కదా. ఏ సెలబ్రిటీ అయినా ఒక కామన్ వెళ్ళ నువ్వు బాత్రూమ్ కూడా కడగాల్సి వస్తుంది, నువ్వు ఫుడ్ కూడా కుక్ చేయాలి, అన్నీ చేయాలి. బట్ ఆయన ఏ పని చేసినట్టయితే నాకు కనిపించలేదు. కాబట్టి సో అట్లా అనిపించింది.